Hello guys, welcome to the video second day in Pattaya. Now we are going to the Coral Island from Pattaya beach. There will be 4 water activities in Coral Island. 4 activities ki 4,000 Thai baht per person చెప్పారు బట్ మేము 2,000కి బార్గెన్ చేసాం. సో టోటల్ మా ఇద్దరికి 4,000 Thai baht per person పడింది. మేము బయటే మాట్లాడుకున్నాం బట్ ఇఫ్ ఇన్ కేస్ కోరల్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటే అక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తారు. సో నో దిస్ పాయింట్. అండ్ ఈ ప్యాకేజ్లో కోరల్ ఐలాండ్కి తీసుకెళ్ళడం, తర్వాత లంచ్, ఆ తర్వాత మళ్ళీ హోటల్ దగ్గర డ్రాపింగ్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ యాక్టివిటీ ఈజ్ పారాసైలింగ్. దిస్ ఈజ్ ద సెకండ్ టైమ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ టైం నేను మలేషియా లంకావి ఐలాండ్లో చేశాను. అండ్ ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఫస్ట్ నేను వెళ్ళాను, తర్వాత నా హస్బెండ్ వెళ్ళారు. ఆఫ్టర్ పారాసైలింగ్ అక్కడ నుంచి వేరే ఐలాండ్కి తీసుకెళ్తారు. అది వచ్చేసి సీ డైవింగ్ అనమాట. సీ డైవింగ్ గురించి అందరు చాలా గొప్పగా చెప్పారు కానీ మాకేమంత అనిపించలేదు. వాటర్లో దిగే ముందు ఫస్ట్ ఆక్సిజన్ హెల్మెట్ ఇస్తారు అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. వాటర్లో దిగిన వెంటనే ఫస్ట్ ఇయర్స్ కంప్లీట్ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఆల్సో ఆ హెల్మెట్లో నుంచి ఏమంత క్లియర్గా కనిపించట్లేదు ఫిషెస్ అవన్నీ. కానీ ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4కి అలా రూమ్కి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళాము, మాల్కి వెళ్ళాము. అది టెర్మినల్ 21 మాల్. బయట పెద్ద ఫ్లైట్ పెట్టారు. ఆ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క థీమ్ ఉంది. అంటే ఒక ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇంకొక ఫ్లోర్ ప్యారిస్, అట్లాగా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఐ మస్ట్ సే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఫోటో కార్నర్. ఎటువైపు చూసినా ఫోటో తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. ప్రతిదీ చాలా క్రియేటివ్గా చేశారు. దిస్ ఈజ్ మస్ట్ విజిట్ మాల్. వీ యాక్చువల్లీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఇన్ దిస్ మాల్. మంచిగా షాపింగ్ చేసాం, ఫొటోస్ దిగాం. సో వీ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్ అండ్ అప్పటికి నైట్ 9 అయిపోయింది, మాల్ క్లోజింగ్ టైం. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ అలా వీ వర్ వాకింగ్. ఈ ప్లేస్ చాలా హ్యాపెనింగ్ ఉంది, టెర్మినల్ 21 మాల్ రోడ్ అంతా. సో మేము అలా వాక్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ దిస్ షో కాల్ టిఫనీ షో. అప్పుడే షో కంప్లీట్ అయ్యి అందరు బయటకు వస్తున్నారు. ఆ షో ఎంట్రన్స్లో అందరు అలా లైన్గా నుంచున్నారు అండ్ దే వర్ జస్ట్ సేయింగ్ టు టేక్ ఫొటోస్. ఆ తర్వాత we were still walking and మధ్యలో we saw this street food. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, షాపింగ్ ఆప్షన్స్. బట్ మోస్ట్లీ మనం తినేవి ఏం లేవు అక్కడ. ఐ కెన్ ఓన్లీ సీ ద ప్యాన్ కేక్స్ అండ్ దెర్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఎవ్రీవేర్ కాల్డ్ ద మ్యాంగో స్టిక్కీ రైస్. ఐ డోంట్ నో, పీపుల్ అక్కడ బాగా లైక్ చేస్తారు ఆ డిష్ని. అండ్ నూడిల్స్ ఉన్నాయి, ఇంకా సీ ఫుడ్ ఎక్కువ ఉంది. తర్వాత మేము హోటల్ వరకు వాక్ చేసుకుంటూనే వచ్చాం. మొత్తం బీచ్ సైడ్ వే ఉంది అక్కడ నుంచి, అదంతా వాక్ చేసాము. మధ్యలో మళ్ళీ వాకింగ్ స్ట్రీట్ వచ్చింది. మళ్ళీ వాకింగ్ స్ట్రీట్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఒక ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి మళ్ళీ వి హెడెడ్ బ్యాక్ టు అవర్ హోటల్. ఎస్, ద హోల్ వరల్డ్ ఈజ్ హియర్. సో వై లైట్, కమ్ టు బ్యాంకాక్. Bye. And don't forget to like, share and subscribe.